పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 4 పుస్తకాలు కూడా ఈ స్టేజ్ పక్కనే ఉన్న ఆ షాప్స్లో అవైలబుల్ ఉంది. 4 పుస్తకాలు ప్రింటింగ్ కాస్ట్ 225 రూపాయలు, 230 రూపాయలు పెట్టి వాటిని ఆ పబ్లిషరే ఇచ్చేస్తున్నాడు. వీలైనంత మంది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజ్యాంగ పీఠిక అనే పుస్తకాన్ని ఐవి ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా సి భారతి గారు కెఎస్ లక్ష్మణరావు గారు రచించిన కెఎస్ లక్ష్మణరావు గారు రచించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆల్ ఇండియా ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సి భారతి గారు. రెండవ పుస్తకం బాలసుబ్రహ్మణ్యం గారు ఫోటోల్లో డాక్టర్ అంబేద్కర్ జీవితం. పెద్దదా ఫోటోల్లో డాక్టర్ అంబేద్కర్ ఈ ఒరిజినల్ ఫోటోలు 50 ఫోటోలు దొరికినాయి. దాన్ని అంబేద్కర్ లైఫ్ రేపు జనవరి 26కి అమల్లోకి వచ్చే 75 ఏళ్ళు అవుతుంది. 75 ఏళ్ళు. ఈ సందర్భంగా నేను 4 పుస్తకాలు రూపొందించాను. ఈ పుస్తకాల ఆవిష్కరణ ఒక 2 నిమిషాల పాటు జరుగుతుంది. మొదటి పుస్తకం భారత రాజ్యాంగం సంక్షిప్తంగా, ఒక 500 పేజీలు, అంటే సంక్షిప్తంగా 500 పేజీలు. ఆ పుస్తకాన్ని సి భారతి గారు ఆవిష్కరిస్తారు. రెండవది రాజ్యాంగ పీఠిక, అది ఐవి గారు ఆవిష్కరిస్తారు. రాజ్యాంగం ముఖ్యాంశాలు అనే పుస్తకాన్ని మన రవి, తెలంగాణ నాయకుడు రవి ఆవిష్కరిస్తారు. 4వది బొమ్మల్లో అంబేద్కర్ జీవితం, ఫోటోల్లో అంబేద్కర్ జీవితం, ఒక 50 ఒరిజినల్ ఫోటోలతో చేసాం. దాన్ని బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరిస్తారు. ఈ పుస్తకాలు 4 కూడా ఈ పక్కనే ఉన్న బుక్ స్టాల్లో పెట్టడం జరిగింది. 4 పుస్తకాలు కూడా ప్రింటింగ్ కాస్ట్ ఎంత అయిందో 230 రూపాయలు ప్రింటింగ్ కాస్ట్, అంతవరకే పెట్టడం జరిగింది. మొదటి పుస్తకాన్ని సి భారతి గారు భారత రాజ్యాంగం సంక్షిప్తంగా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నా. ఐ రిక్వెస్ట్ సి భారతి, ప్లీజ్ కమ్ అండ్ అన్విల్ దిస్ బుక్.